మరో కాలర్ ప్రదీప్ ఆస్ట్రేలియా నుంచి కాల్ చేశారు. ప్రదీప్ గారు నమస్తే అండి. గుడ్ మార్నింగ్ జాకర్. గుడ్ మార్నింగ్ Parthiv. Like I got 2 questions అండి. It's not a question, but I just want to know the clarity. Like so far కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు చెప్పిన 6 guarantees లో అమలు చేశారు. కాకపోతే ఈ సిలిండర్ విషయంలో ఒక్కటి మాత్రము ఫస్ట్ మనం పే చేసిన తర్వాత రీఎంబర్స్మెంట్ అనే దగ్గరనే కొంచెం అపోజిషన్ కానీ లేకపోతే వేరే ఆల్ పార్టీస్ కానీ దాని మీద కొంచెం అలిగేషన్స్ చేస్తున్నాయి. దాన్ని కొంచెం మనం దాన్ని చేంజ్ చేసుకోవచ్చు, చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉందా, లేకపోతే ఇవ్వడమే డైరెక్ట్ 500 రూపీస్ ఇస్తే కొంచెం బెటర్ ఉంటుంది ఎలక్షన్ ముందు. బికాజ్ ఎలక్షన్ లో మళ్ళీ అదొకటి పెద్ద టార్గెట్ అయిపోతుంది కాంగ్రెస్ పార్టీకి. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మెయిన్ థింగ్ అండి, ఓవర్సీస్ స్కాలర్షిప్ అనే దాని గురించి కొంచెము ఆలోచిస్తే బాగుంటుంది. ఎందుకంటే రీసెంట్లీ రేవంత్ రెడ్డి గారు వారు ఏం చెప్పారంటే ఏమంటారు ఒక కొత్త కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ కొత్త స్కీమ్ తీసుకొద్దామని చూస్తున్నారు. కాకపోతే తీసుకొచ్చే ముందే చాలా మంది ఎవరైతే వెనుకబడిన వాళ్ళు ఉంటారో వారు అనవసరం అక్కడ వెయిట్ చేసే బదులు ముందే ఇచ్చేస్తే బాగుంటుంది. దాని గురించి ఏదైనా క్లారిటీ ఇస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. ఒకటి 500 గ్యాస్ సిలిండర్ అనేది సబ్సిడీని వాళ్ళ ఖాతాలకు మరలించాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. దాన్ని నేరుగా 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చే అంశంలో మరి కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా అవసరం ఉంటుంది, చూడాల్సిన అవసరం ఉంది. రెండవది ఏదైతే ఎన్ఆర్ఐ పాలసీ లేకపోతే వాటికి సంబంధించిన అంశంలో గల్ఫ్ కార్మికులకు సంబంధించిన అంశంలో డెఫినెట్గా ఒక అడుగు ముందుకేసి అన్ని విషయాల పట్ల రేవంత్ రెడ్డి గారికి క్యాబినెట్ కొంత స్పష్టత ఉన్నది కాబట్టి తొందరలోనే దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదు. ఓకే, గత ప్రభుత్వం అప్పటి ప్రతిపక్ష నాయకుల ఫోన్లు అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న మీ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేసిందా? అవును, అది కామన్ కదా. కాకపోతే ఇప్పుడు బయటపడుతున్నది ఒక్కొక్కటి వెతుకుతుంటే ప్రణీత ఎక్సా వైయా జెడ్ అనేది అది తీగలాగితే డొంక కదులుతున్న పరిస్థితి గమనిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వంకు రహస్యాలకు సంబంధించిన అంశంలో నేరస్తులను లేకపోతే శాంతి భద్రతలను లేకపోతే దేశ రక్షణ బాధ్యతలు ఉన్నప్పుడు కొంత ట్యాంపరింగ్ హ్యాకింగ్ అనేది మనం చట్టాల్లో కూడా వారికి వెసులుబాటు ఏర్పాటు చేసినాం. కానీ ప్రైవేట్ వ్యవహారాల్లో కూడా ఇన్వాల్వ్ అయ్యే స్థితికి ఈరోజు గత ప్రభుత్వం చేసిన దుర్మార్గం ఏదైతే ఉందో దాన్ని ఈరోజు బయటపెట్టాల్సిన అవసరం ఉంది. అది రేవంత్ రెడ్డి గారి ఫోన్ కావచ్చు, అద్దంకి దయాకర్ ఫోన్ కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, ఇంకా కొంతమంది ఎవరియో ప్రైవేట్ వ్యక్తులై కూడా ట్యాంపరింగ్ చేసి ఆ సమాచారాన్ని లొంగ తీసుకునే శక్తి అంటే ఏంది? రాజకీయ నాయకులు ఏవైనా బిజినెస్ అట్టాటికి సంబంధించిన లేకపోతే ఇంకా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళవి కూడా తీసింది అనేది మనకు వస్తున్న సమాచారం. సో ఇలాంటి ప్రైవేటు అంశాల పట్ల పోలీసు వెళ్ళే హక్కు లేదు. ఇంకోటి ఏంటంటే పెగాసిస్ అనేది స్పైవేర్ను ఇండియాలో అమ్మకానికి పెట్టింది అని అంటే మీన్స్ ఇక్కడ వినియోగానికి ఇచ్చింది అని. ఆ స్పైవేర్ వల్ల వ్యక్తిగత అంశాలు కూడా భద్రత లేని స్థితికి ఈరోజు ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది గత ప్రభుత్వం తీసుకురావడం అనేది ఎంత మేరకు సబబు అనేది దానికి ఇంటెలిజెన్స్ ఐజీ నుంచి మొదలు పెడితే పోలీస్ ఆఫీసర్స్ వరకు సహకరించిన అనేది ఒక చర్చ ఉంది. కాబట్టి అది మంచి సాంప్రదాయం కాదు. దానికి బాధ్యులైన ప్రతి ఒక్కరిని ఎవరైనా సరే వాటికి సంబంధించి ముద్దాయిలు కనుక అంటే నిందితులు కనుక తేలితే డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. మరో కాలర్ కేఎస్ రెడ్డి టెక్సాస్ నుంచి కాల్ చేశారు. కేఎస్ రెడ్డి గారు నమస్తే అండి, మీ క్వశ్చన్ ఏంటో దయాకర్ గారిని అడగండి. హలో, దయాకర్ గారికి నమస్తే. కేఎస్ రెడ్డి గారు నమస్తే అండి. ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి ఇప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మరి అంతకు ముందు 10 ఏళ్ల ముందు జరిగిన వాటి గురించి పెద్ద పట్టించుకోలేదు. తర్వాత వాళ్ళు ఏమైనా ప్రజలకు ఇవ్వవలసిందో లేకపోతే చేయాల్సిన వాళ్ళకు చేయాల్సిన పనుల గురించి ఆలోచించేశారు. ఇప్పుడు అదే సేమ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే కదా 10 ఏళ్ల కింద కూడా. మళ్ళీ 10 ఏళ్ల తర్వాత వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నో హామీలు ప్రజలకు ఇచ్చిన తర్వాత ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చిండ్రు. దాన్ని చూసి తర్వాత వీళ్ళ ఏమన్నా మిస్టేక్స్ ఉంటే తర్వాత మీరు లెక్క పెట్టాలి. కానీ మీరు అవి పక్కన పెట్టి కేవలము ప్రజలను ఇచ్చిన వాళ్ళు మీరు ఏదైతే ఉద్దేశంతో ప్రజలు మిమ్మల్ని గెలిపించి మీకు మ్యాండేట్ ఇచ్చారో అది మర్చిపోయి ఇప్పుడు వీళ్ళను టిట్ ఫార్ టాట్ అన్నట్టు కేవలం ఒక పార్టీని ఇది చేస్తున్నారు అనేది ప్రజల్లో వెళ్ళిపోతలేదా? మీకు అనిపిస్తలేదా? నెంబర్ 2 అండి, మీరు ఎంతో కష్టపడ్డారు. మాకు తెలుసు అద్దంకి దయాకర్, నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను
మిగతా అప్పుడు కూడా పాల్గొన్నప్పుడు నేను మాట్లాడాను మీతోటి. మీరు టీఆర్ఎస్ లోనే ఉండి మీరు ఎంతో ప్రయత్నం చేశారు తెలంగాణ సపరేట్ స్టేట్ గురించి. అది డెఫినెట్లీ మీకు ఆ సరి అయిన గుర్తింపు అనేది తగ్గలేదు. ప్రజలకు అందరికీ అదొక విధంగా బాధగానే ఉందండి. ఇంకొకటి అండి, ఇప్పుడు ప్రతిదీ రాజకీయం చేసే బదులు మీరు ప్రజలకి ఏం చేస్తారు? ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి అంటున్నారు, మీరు గెలవంగానే ఏం చెప్పారు? 9వ తారీఖు నాడు అన్ని పూర్తి చేస్తాం, 2 లక్షల అప్పు తెచ్చుకోండి ఎంబడే చేస్తామన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? ఎలక్షన్స్ వచ్చినాయని. ఎలక్షన్స్ 3 నెలలు అయిందండి మీకు టైం ఉండి, కానీ చెయ్యాలి కదా కనీసం. దాని ప్రయత్నం ఏ విధంగా చేస్తారో అని కూడా ప్రజలకు చెప్పలేకపోయారు. అంటే ఒక పార్టీ అని కాదు, కానీ మీకు ప్రజల మీద ఏం నమ్మకం ఉంటుందో చెప్పండి. నెక్స్ట్ ఈ 5 ఏళ్ళు ఓకే గెలిచారు కాబట్టి మీరు 5 ఏళ్ళు ఉంటారు, మీరు తర్వాత ఆలోచన చేయాలి కదా. మీరు తర్వాత మీకు ఏం జరగబోతుంది? మీకు కూడా అదే జరుగుతుంది కదా. ఇప్పుడు వాళ్ళకి జరిగిందే మీకు జరుగుతుంది కదా. అది ఎందుకు ఆలోచన చేస్తలేరు? ప్రజల గురించి, ప్రత్యేకంగా ప్రజల గురించి పట్టించుకోండి. ముఖ్యంగా ఇవాళ నీళ్ళు అనేది మొత్తానికి ఎండిపోయే పరిస్థితి వచ్చింది. అది కేవలం మీ తప్పిదం అనేదే ప్రజలకు వెళ్ళిపోతలేదా? మీకు అనిపిస్తలేదా? మీరు కనీసం మీరు ఒకటి చెప్పండి ప్లీజ్. ఒకటేంటంటే ప్రభుత్వం తను ఇచ్చిన గ్యారంటీలకు సంబంధించిన అంశంలో ప్రతి గ్యారంటీకి అంశంలో పరిష్కారం అవుతున్నదనే విషయాన్ని ఫస్ట్ పక్కన పెట్టి వాళ్ళు వాటర్ మీద ఒక సభ పెట్టుకోవడం, అది నల్గొండ జిల్లాలో. నల్గొండ జిల్లాకి 10 సంవత్సరాల్లో ఏం చేసిండ్రో వాళ్ళు చెప్పరు, కానీ నల్గొండ జిల్లాకు నీటి ఎద్దడి వచ్చింది అని చెప్పి ఉద్యమాలు చేస్తాడు. అదే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు సభకు వచ్చి సభలో ప్రశ్నించారు, కానీ రాజకీయాల కోసం అక్కడ పోయి ప్రచారం చేస్తాడు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే నీళ్ళ కోసం అని చెప్పి వెచ్చించిన దాదాపు 2.5-3 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు అవినీతిలో కూరుకుపోయిన పరిస్థితి. కాళేశ్వరం సంబంధించి మీరు చూస్తున్నారు కదా, ఈరోజు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు నడిచే పరిస్థితి లేదు. 1 లక్ష కోట్ల రూపాయలు కనుక మైనర్ మేజర్ ఇరిగేషన్ కనుక ఇన్వెస్ట్ చేస్తే నార్త్ తెలంగాణ ఈరోజు సస్యశ్యామలం అయ్యేది. ఇప్పుడు 3 నెలల్లోనే కేసీఆర్ పెట్టిన నీళ్ళని పట్టుకొని పోయిండా ఓడిపోగానే? అంటే ఏంది? వాళ్ళు చేసింది లేకపోగా ప్రచారం చేసుకోవడం, లేకపోతే టీవీలలో నీళ్ళని గడపడేటట్టు యాడ్స్ ఇవ్వడం, ఇదంతా కూడా చేసిన పరిస్థితి ఉన్నది. పండిన పంటనే కొనలేని స్థితిలో ఉన్నారు. ఇలా వాళ్ళు చేసిన దానికి కక్ష సాధింపు కాదు, లక్షల కోట్ల రూపాయలు దోచుకొని మళ్ళీ రాజకీయాల కోసం మాట్లాడుతున్న తీరును డెఫినెట్గా ఎండగట్టుడు ఉంటుంది. తప్పు ఎవరు చేసినా వాళ్ళకి శిక్ష తప్పదు. డెఫినెట్గా మేము చేసినా కూడా దాన్ని చర్యలు తీసుకుంటామంటే ఎలాంటి సమస్యలు ఉండవు. ఇక నా విషయానికి వచ్చినప్పుడు డెఫినెట్గా అధిష్టానంతో పాటు రాష్ట్ర పార్టీ కూడా చాలా సీరియస్గా ఉంది. అతి త్వరలో ఒక మంచి అవకాశాన్ని దయాకర్కి ఇవ్వడానికి ఏం పెద్ద సమస్య లేదు. నేనెందుకు దాన్ని సమస్యగా తీసుకోనంటే డెఫినెట్గా అధిష్టానం దృష్టిలో ఉన్నది, సందర్భాన్ని బట్టి అవకాశం కూడా ఇచ్చే పరిస్థితి ఉన్నది. మీరు అన్నట్టుగా 6 గ్యారెంటీలు అమలే కాదు, భవిష్యత్తులో డిక్లరేషన్స్ ఉన్నాయి, మేనిఫెస్టో ఉంది. దాని మీద సీరియస్గా కాంగ్రెస్ పార్టీ దృష్టి సారిస్తుందనే విషయాన్ని మీరు సూచనగా ఇచ్చిన దాన్ని ప్రశ్నగా మార్చింది కాబట్టి ప్రశ్న అయినా సూచన అయినా దాన్ని డెఫినెట్గా ప్రభుత్వం తీసుకుంటుంది.